దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డారు? అందరూ ఉదయం లేస్తున్నారా? ఉదయకాల ప్రార్థన, ఆరాధన మరి ఈరోజు 50 days స్టార్ట్ అయ్యాయి. కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్నాయి. మరి ఈరోజు ఆదివారం మాత్రం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లు ఉంటాయి. కానీ మీరు దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకునేటప్పుడు కష్టంలో, దుఃఖంలో, వేదనలో, భారంతో ఉంటే మీకు మేము నేర్పించేది ప్రార్థన. దేవునితో సన్నిహిత బాంధవ్యం, దేవునికి దగ్గర అవడం, దేవుని ప్రేమతో నింపబడ్డం, దేవుని చిత్తాన్ని చేయటం, దేవుని హృదయానికి దాసులుగా ఉండడం. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడివడి ఎడబాయడు మన కష్టంలో, బాధలు. కానీ ఒక్కటి మాత్రం, యేసయ్యతో సహవాసం, ఆయన హత్తుకునే అనుభవం, ఆయన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకునే అనుభవం మనం చేయాలి. కాబట్టి ఒకవేళ యేసుని ఇంకా అంగీకరించలేదా, సొంత రక్ష ఈరోజే యేసుని హృదయంలో చేర్చుకుంటే నీ పాపాలని క్షమించబడతాయి, నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం చదవటమే కాక, రిసీవ్ చేసుకోవడమే కాక, అందరూ లైక్ చేసి షేర్ చేయండి. వ్యక్తిగత ప్రేయర్, మరి ముఖ్యంగా దేవుని వాగ్దానం తీసుకున్న మీరు ప్రతి సండే మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, తప్పకుండా దేవుని సన్నిధిని అనుభవించాలి. కాబట్టి మీరందరూ ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా ఈరోజు చదువుకుందామా? చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, దేవునితో గడిపేవారు, దేవుని శక్తి పొందేవారు, విశ్వాసంతో ఉండేవారు, వారి నీతి నిలవబోతుంది. వారికి ఎటువంటి ఏది కూడా సంభవించిన దేవుడు దాని నుండి తప్పిస్తాడు. ముఖ్యంగా దాతృత్వం కలిగి బేదలకు ఇస్తారు. వారి పేరు, వారి ఖ్యాతిని, ఘనతను నీకు ఇస్తాడు దేవుడు. అందుకని అంటున్నారు, ఈరోజు నీ కొమ్ము హెచ్చింపబడను, నిన్ను ఘనపరిచి నీకు ఘనతను హెచ్చింపు. ఈరోజు వాగ్దానం, నీ ఘనతయు హెచ్చింపు కలుగును, ఘనతయు హెచ్చింపు కలుగును అనే మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. కలుగును. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఆదివారం అందరూ మందిరంలో ప్రార్థనలు చేయండి. 50 daysకి రండి. బెల్లంపల్లికి ప్రభు ఆత్మ బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి ఒక్కరు సంతోషించండి, ఆరాధించండి, ప్రార్థించండి. అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగముతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, ఇరుకులో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి కోర్టు కేసు కొట్టివేయబడాలి. అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక స్థితి నుంచి విడుదల. ఈరోజు నీ పునరుద్ధానపు శక్తి ప్రతి కుటుంబంపై దిగునుగాక. 50 దినాల ఉపవాసాల్లో ప్రభు ఎంతమంది వీక్షిస్తున్నారు నాయన, బెల్లంపల్లికి వస్తున్నారు, వారి బంధకాలు కూడా తెగిపోయి మా ప్రార్థనలకు అన్నిటికీ జవాబు దయచేయండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారు ఘనత పరచబడాలి, దీవించబడాలి ప్రభా. భారతదేశం రక్షించండి, ఇతర దేశాలు మా ప్రియులందరినీ క్షేమము, రక్షణ మీరు దయచేయండి. దైవజనులు, సంఘాలు, విశ్వాసులు, ఆత్మీయులు మీరు విడుదల దయచేయండి. కల్వరి పరిచర్యపై మీ దీవెనలు దయచేసి మా కుటుంబానికి, మాకు తోడుగుండమని, వాగ్దానం నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం మందిరానికి రండి. బెల్లంపల్లిలో ఉన్నవారు బెల్లంపల్లి, చుట్టుపక్కల బెల్లంపల్లి, కల్వరి ప్రామిస్ ల్యాండ్ మందిరానికి కల్వరి ప్రామిస్ ల్యాండ్. మరి అంతేకాకుండా మరి ముఖ్యంగా 50 దినాల ఉపవాస ప్రార్థనలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయకాలం 4 గంటల నుంచే ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. మిడ్నైట్ ప్రేయర్స్, డే అండ్ నైట్. కాబట్టి ఎవరు బెల్లంపల్లి 1 రోజు 2 రోజులు వచ్చాయని మీరు గడిపి శక్తి కలిగిన ఆరాధనలో, ప్రార్థనలో పాలు పొంది వెళ్ళొచ్చు. ఎందుకంటే దైవ కార్యాన్ని మీరు పొందబోతున్నారు. ప్రార్థన ద్వారా సాతాను ప్రాకారాలు కోల్చబడి మీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించినగా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.